రోమిలకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడలాగా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, కొందనాలు. నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును మా మధ్యలో ఉంచమని కోరుచు. నీ శక్తి చేత నువ్వు ప్రతిగొబడిన తాకి కృపలో బద్దపరచండి. దాసును మరుగుపరిచి మాతో మాట్లాడి కృపలో బద్ద ప్రారంభ శరీరంతో లొంగిపరచుండగా కృపలో బద్దపరిచి కంచుని కావాలి సమస్తాన్ని తొలగించి కృపలో బద్దపరిచి మహిమను కావాలి కల్సించమని కడవరకు నడిపించుకొని మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ చక్కగా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు ఆ విధంగా రోమీలకు రాస్తున్నాడంటే, మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. ఎందుకంటే పై వచనంలో మనం చూసినట్టయితే 12, 13 ఒక్కసారి చదవగలిగితే, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగట యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ జరగాలంటే పగట యందు నడుచుకున్నట్లు మనము కూడా నడవాలి. అంటే నేను అంటున్నాను, ఇక్కడ మెట్టకు సహోదరులు అంటే మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఒక క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకోవాలి. ధరించుకుంటే పై వచనాలు మనం చదువుకున్న ఆ వచనాలు కూడా, పై వచనం చదువుకున్న ఆ వచనాలు కూడా 14 ఉంది కదా, అండ్ 12, 13 కూడా మన జీవితంలో క్రియ చేయవు. సంఘము నిజముగా ఆయన ధరించుకోగలదా? మనం చొక్కా వేసుకున్నట్టుగా నిజంగా ఆయన ధరించుకోగలదా? ధరించుకుంటేనే ఇవన్నీ శరీర క్రియలో శరీర యాక్షన్ అని చెప్పబడుతున్నాయి. ఈ శరీర యాక్షన్లో మన జీవితంలో పనిచేయకుండా ఉండాలంటే ఎవరిని ధరించాలంట? యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు ధరించుకోవాలి. ధరించుకోవాలంటే అర్థం ఏంటి? ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఈ విధంగా ఆయన్ని ధరించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో చక్కటి మాట చదవగలరా? ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోను. ఎందుకు ఆ మాట అక్కడ వాడబడింది? ఆ వాక్యం పట్టుకుని ఉండండి. ఎందుకు ఆ మాట అక్కడ వాడబడింది? ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అంటే ఆయన ఇంతవరకు తండ్రి దగ్గర ఉన్నంత వరకు కూడా దేవదూత స్వభావం కలిగి అద్భుతమైన తండ్రి మహిమను కలిగి ఎవరున్నారంట? మన ప్రియుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు కదా. ఎంత మాత్రం దేవదూత స్వభావం ధరించుకోనక అంటే అర్థం ఏంటి? ఆ దేవదూత యొక్క స్వభావంలో పరలోకమని విడిచి ఎక్కడికి వచ్చాడంట? భూమి దగ్గరికి, మన దగ్గరికి రక్తం కాల్చడానికి స్థలానికి వచ్చాడు. మరి ఏక స్వభావం ధరించుకున్నాడు అంటే చదవమ్మా. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటే మన యొక్క స్వభావమును ఆయన ధరించుకొని ఉన్నాడు. చదువు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? అద్భుతమైన రక్షణ ఆయన రక్తం వల్ల వచ్చింది కదా. మన ప్రియుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన పని ఏంటంటే ఎంత మాత్రమో దేవదూతల
స్వభావం ధరించుకోలేదు. అబ్రాహాము సంతానం యొక్క స్వభావం అంటే నీ స్వభావమును నా స్వభావమును భూమి మీద ధరించుకొని ఎందుకు ధరించాలి మన స్వభావము? నేను అంటున్నాను, ఆయన మన స్వభావం ధరించాడు, మనమంట ఆయన స్వభావం అనే ఆయన్ని మనం అద్భుతంగా ఈ సార్వత్రిక సంఘం అంతగా ధరించుకోవాలి. ధరించుకుంటేనే పరలోక రాజ్యం. నీకు అర్థమైందా? ఆయన మన స్వభావం, అబ్రాహాము సంతానం యొక్క స్వభావం ఆయన ధరించుకున్నాడు కాబట్టి దేవుని స్తోత్రం. ఆయన ఆ పాపానికి, ఆ స్వభావానికి సిలువ అంటాను సిలువలో శిక్ష విధించారు కాబట్టి మనకు అద్భుతమైన రక్షణ కలిగింది. అయితే ఈ దినాన అదే కృప సంఘానికి ఇవ్వబడాలి. ఏ కృప? నీ స్వభావం నీ దగ్గర ఉండకూడదు. ఆల్రెడీ ఆయన నీ స్వభావమును ధరించుకున్నాడు. నిజమే, ఆల్రెడీ నీ స్వభావం ధరించుకున్నాడు. నీ దరిద్రతను అంతటా ఆయన ధరించేసుకున్నాడు. ఆ దరిద్రను సిలువలో శిక్ష విధించాడు. అయితే నువ్వు పొందాల్సిన స్వభావం ఏ స్వభావం పొందాలి? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ స్వభావం పొందాలి. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ధరించాలి. ధరించగలుగుతున్నామా? ధరిస్తే అంట పైన చదువుకున్న 12-13 వచనాలు చదువుకున్నా ఆ క్రియలేవి కూడా మన జీవితంలో పరిచయము. అవి శరీర యాచలు అని ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ శరీర యాచలు ఆ శరీరము నీలో పనిచేయదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు వెలుగైనవాడు, నీలో ఉన్నవాడు జీవము గలవాడు. నీలో ఉన్నవాడు అద్భుత కార్యములు చేయగలవాడు. ఎవరు ఉన్నవాడు? సంఘం అనే నీలో ఉన్నవాడు. ఎవరు ధరించారంట? దరిద్రతను ధరించుకోకూడదు. మన దరిద్రతను ఆయన ధరించుకున్నాడు. అంటాను ఈ దినాన నీ దరిద్రతను అబ్రహాము సంతానం యొక్క పోలికలు, నిజమే, ఆ పోలికను, ఆ దరిద్రతను ఎవరు ధరించుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువు వారు ధరించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దరిద్రానికి ఆల్రెడీ శిక్ష విధించాడండి. ఇక అది మనలో ఏలుబడి చేయకూడదు. కానీ ఎందుకు ఏలుబడి చేస్తుంది? అది నీ శరీర యాక్షన్ వల్ల ఏలుబడి చేస్తుందంట. అయితే నువ్వు ఆయన ధరించుకుంటే అద్భుతంగా ఆయన మహిమను, ఆయన కృపను, అంతే కదా, దైవత్వం యొక్క ఆ యొక్క సర్వపరిపూర్ణత. నిజమే, ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏం కలిగి ఉన్నాడు? దేవదూత స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన నీలో ఉంటే దేవదూత స్వభావము నీలోకి నాకు ఈ దినాన్ని రాగలుగుతుందా అంటే క్వశ్చన్ మార్క్ క్రైస్తవుడికి. ఏం పొందగలుగుతున్నావు? ఏం పొందగలుగుతున్నావు? దరిద్రమైన స్వభావం అన్ని ధరించుకుంటున్నాం. అవునా? యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేను ఆయన్ని మనం బాప్తిసం తీసుకునే వెంటనే అంటే ఆయన ధరించుకున్నట్టే. మనందరం బాప్తిసం తీసుకున్నామా? ఈ స్థలంలో కూర్చున్న వారందరూ, ఈ స్థలంలో కూర్చున్న వారందరూ బాప్తిసం తీసుకున్నవారు కదా. ఆయన నిజంగా నేను అడుగుతున్నాను, ఈ దినాన ఆయన నువ్వు ధరించుకున్నావా? ఆయన అంటున్నాడు, మీ స్వభావం నా స్వభావం నీ స్వభావం అద్భుతంగా అబ్రహాము సంతానం, అందరూ అబ్రహాము సంతానం కుమారులమే కానీ కుమార్తెలమే కాబట్టి మన యొక్క స్వభావం ఆయన అద్భుతంగా ధరించుకున్నారని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని నిమిత్తం ఆయన ధరించుకున్నారని వాక్యం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ చదువు ఒక్కసారి. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చాను. ఎన్ని విషయంలో అండి? అన్ని విషయంలో అర్థం ఏంటి? ఎవరు అంటున్న మాట? ఎవరిని ఇక్కడ సిద్ధపరిచాడు ఆ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభువు అన్ని విషయంలో సహోదరులు అంటే వాడు కావాలి కాబట్టి. అంటే ఏంటి? అన్ని విషయంలో మనతో పాటు, అంటే అన్ని విషయం అంటే సోదరులు కావచ్చు కదా, మనకు కలిగిన సోదరం కావచ్చు, మనకు కలిగిన దరిద్రత కావచ్చు, మనకు కలిగిన ఆకలి కావచ్చు, మనకు కలిగిన కన్నీరు కావచ్చు, అన్ని విషయంలో కూడా ఎవరు పాలుభాగస్తులు అవ్వాలంట? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఎవరు ధరించుకున్నాడు? సాక్షాత్తు నేను అంటున్నాను, నన్ను ఆయన ధరించుకున్నాడు అనగలరా? గోపిని ఆయన ధరించుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నారు కాబట్టి ఆయన మేకల చేత 2 చేతులు కొట్టబడ్డాయి, ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన కడుపులో బల్లెంతో పొడిచారు, 2 కాళ్ళు కూడా మేకులు కొట్టి ఉన్నారు. ఆ చర్మం అంతా కూడా ఏమైంది? చీల్చివేయబడింది. ధరించుకోకపోతే చీల్చివేయబడదు. ఎందుకంటే మన స్వభావం అటువంటిదంట. ఏంటంటే
మన యొక్క స్వభావం అటువంటిది, అట్టి స్వభావం ధరించుకున్నాడు. అయితే అద్భుతంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నాన్న ఆయన స్వభావము అంటే ఆయన అంటే అర్థం ఏంటంటే ఆయన స్వభావము అర్థం ఏంటంటే దేవదూత స్వభావము. దేవదూత స్వభావం అర్థం ఏంటంటే ఆయనకు అద్భుతమైన క్రియలను మనము ఈ దినాన్న ధరించుకోగలుగుతున్నామా? కొత్త నిబంధనల సంఘము ధరించుకుంటేనే పరలోక రాజ్యము, లేదు పరలోక రాజ్యము లేదు. దేవునికి స్తోత్రం. ఈ దినంగా నిజంగా దేవదూత స్వభావం ధరించుకోగలుగుతున్నాం మనం. ఆయన ఏదైతే ఏప్రిల్ 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడో, క్లియర్ 16-17 వచనంలో మాట్లాడుతున్నాడో అదే సంఘానికి నేను రివర్సల్ తీసుకోవాలి. అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? ఆయన ఏదైతే ఏప్రిల్ 12వ అధ్యాయం 16-17 వచనంలో మాట్లాడుతున్నాడో అదే రివర్సల్ తీసుకుంటే అన్ని విషయంలో ఆయనతో అన్ని విషయంలో ఆయనతో కూడా మనం ఏముండాలంట అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఆయనకున్న పరిశుద్ధత, ఆయనకున్న నీతి, ఆయనకున్న మహిమ, ఆయనకున్న దైవత్వము, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న జాలి, ఆయనకున్న సాత్వికము ధరించుకోవాలంటే మాటలు కాదు. ఎవరిని? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుని. అంటే నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఈ దినాన్ని ధరించుకుని ఉన్నానండి అంటే సరిపోద్దా? ఈ దినం నువ్వు బాప్తిజం తీసుకున్నావు కాబట్టి, ఈ దినం నేను రక్షింపడ్డాను కాబట్టి నేను ఆయన ఉన్నాను అని మాటతో సరిపోద్దా? చెప్పాలి గోపి, సరిపోద్దా? నేను ధరించుకుని ఉన్నానని మాట సరిపోద్దా? ఆయన మేము అబ్రహాము సంతానం దీన్ని ధరించుకుని ఉన్నాను అంటే సరిపోద్దా? సరిపోదే. దేవుని స్తోత్రం. ఎస్, అంటే అబ్రహాము సంతానం యొక్క పోలిక ఏంటి? ఎస్, ఆ పోలిక నాలో కనబడకూడదు. ఎవరిలో కనబడకూడదు? ఎస్, నాలో పోలిక కనబడకూడదు కాబట్టి నేను హింసింపబడ్డాను, నేను చిన్నకుట్టబడ్డాను. దరిద్రమైన పోలిక మంది అది యాక్చువల్ చెప్పాలంటే ఆ స్వభావం సంపూర్ణంగా వదిలిపెట్టాలి. ఆ స్వభావం దాని శిక్ష విధించాడు. అద్భుతంగా నీ కొరకు దేవదూత స్వభావం దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఆ యొక్క దేవదూత స్వభావం నువ్వు ధరించుకున్నావా? ఆయన ధరించుకుంటా అంటున్నాను. సమస్తమును ఇవన్నీ ఎలుబడి చేయాలంట. అప్పుడు శరీరాశలు ఎస్, పగటి యందు నడుచుకున్నవారు, రాత్రి వల్ల నడుచుకున్నవారు, పగటి యందు నడుచుకున్నవారు వలే మనం ఉంటామంట. అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని ఎలా ఉంటాం? యేసుక్రీస్తు ప్రభువు దశలోకి యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం ఉండగలము. ఈ దిన క్రైస్తవ సంఘము ఆ విధంగా ఉండగలుగుతుందా అంటే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఆయన ధరించుకోగలుగుతున్నామా? ధరించుకుని ఆయన స్వభావం దైవత్వ స్వభావం ధరించుకోవాలి. ఎస్, ఆయన మహిమ మనలో ఉండాలి. ఉండగలుగుతుందా అంటే కొంచెం మరి క్రైస్తవుడికి నిజమే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3, 4, 5 వచనం చదివినట్లయితే అద్భుతంగా మాట ఉంటుంది అక్కడ. గబగబా 2 కొరింథీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ గురించి మీరే ఎరుగురా? దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా ఆయన అంటున్నాడు ఇక్కడ 3వ వచనం, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీరులా బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? మళ్ళీ 4వ వచనంలో అంటాడు, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని. ఏ బలహీనుడైనా ఏ బలహీనత ఆయనకు ఉంది? ఏ బలహీనత చెప్పగలరా? ఎవరట? యేసుక్రీస్తు బలహీనుడా? ఎందుకు బలహీనుడు ఏంటంటే అబ్రహాము సంతానం యొక్క పోలిక ఆయన పొందాడు, ధరించుకున్నాడు కాబట్టి బలహీనుడు అంటారా? ఎస్ అనొచ్చు. ఏంటంట మనం చదువుకున్నాం
మన హెబ్రీ రాసిన పత్రిక 2:16-15 అంటాడు, ఇది అబ్రహాము సంతానం యొక్క స్వభావమును ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఆయన బలహీనుడు అయ్యాడా అనొచ్చు. ఎస్, అంటే ఆయనకున్న బలహీనత ఏంటి అంటే బలహీనత ఆయనకి ఆపాదించబడింది. మామూలుగా అయితే మనకు పుట్టుకతో బలహీనత వచ్చింది కదా, అవునా? పుట్టుకతో పాపివే, పుట్టుకతో బలహీనుడివే. ఇక ఆయనకి ఈ బలహీనత భూమి మీదకి వచ్చిన తర్వాత అబ్రహాము సంతానం యొక్క స్వభావం ఆయన పొందాడు కాబట్టి ఆ బలహీనత కలిగి ఆ బలహీనతను బట్టి సిలువ మరణం పొందాడు. నేను అంటాను ఆయనకున్న బలహీనతలు 3. ఒకటి తండ్రి మాట వినడము, ఇంకొకటి రెండోది నిన్ను ప్రేమించడము. ఏంటి ఆయనకున్న బలహీనత అంట? ఆయనకున్న బలహీనత అద్భుతంగా నీ స్వభావమును ఆయన పొందుకోవడము. ఎవరు పొందుకుంటారండి? ఎగ్జాంపుల్, నేనున్నాను, గోపీనాథ్ దరిద్రం నేను తీసుకోగలనా నేను మనిషిగా తీసుకోగలనా? లాజరు దరిద్రుడు అని చెప్పబడింది కదా, లాజరు దరిద్రుడు అని చెప్పబడింది కదా, ఆ దరిద్రం మనం తీసుకోగలమా? ఎందుకు తీసుకోలేము? మన మనుషులం కాబట్టి కదా. ఎందుకు తీసుకోలేము? ఆ దరిద్రాన్ని, మన దరిద్రాన్ని మనం వదులుకోలేకపోతున్నాం. ఇంకో దరిద్రం మనకెందుకు రా బాబు అనుకుంటాం, అంతే కదా. అంతే చాలు, అబ్బా నాకున్న బాధలు పోను ఉన్నాయి రా బాబు, నీ బాధ నాకెందుకు అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కంటే మనకి రక్షణ రాదు. ఆయన భూమి మీదకి వచ్చాడు, వచ్చి నీ యొక్క దరిద్రాన్ని, నా యొక్క దరిద్రాన్ని, నీ దరిద్రమైన స్వభావాన్ని ఆయన పొందుకోలేదు కాబట్టి ఆయన బలహీనుడయ్యాడా? ఎస్, అంటే ఆ దరిద్రం యొక్క బలహీనత ఆయనకి ఆపాదించబడింది. ఆయన పరిశుద్ధుడు. ఆ దరిద్రమకి ఈ బలహీనత ఆయనకు ఆపాదించబడింది. ఆయన పరిశుద్ధుడే. ఆ బలహీనతను బట్టి ఆయన శిలువను పొందాడు. అందుకే నేను అంటాను, పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన 3 బలహీనతలు కలిగి ఉన్నారు. ఒకటి తండ్రి మాట వినడము, అద్భుతమైన బలహీనత వెళ్ళంటే వెళ్ళడమే. రెండవదిగా ఇంకో అద్భుతమైన బలహీనత అంటే సంఘాన్ని ప్రేమించడము, నిన్ను ప్రేమించడము. ఇంకో బలహీనత ఏంటంటే నిన్ను ప్రేమించి రక్తం దార్చడము. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన 3 బలహీనతలతో ఆయన భూమి మీదకి వచ్చాడండి. ఎప్పుడైతే నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క స్వభావాన్ని, అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన పొందుకున్నాడో, ఎస్, అద్భుతంగా ఆ 3వ బలహీనత అంటే ఏంటంటే ఈ పాపం అనే ఆ బలహీనత ఆయనకి ఆపాదించబడింది. ఎస్, ఎంతనో ఈ దినాన్న మరి ఆయన పొందుకొని ఉన్నాయి కదా, ఆయన స్వభావం ధరించుకుని ఉన్నాయి కదా, నువ్వు ఏ బలహీనత కలిగి ఉన్నావు? ఇక్కడ అంటున్నాడు అపోస్తలుల పౌలు గారు చక్కగా అంటున్నారు, ఆయన బట్టి నేను బలహీన. ఎవరు? చదవమది ఒక్కసారి 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. చాలు, దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. చదువు. మేమును ఆయన యందు బలహీనులమై ఉన్నాము గాని. ఏ బలహీనత కలిగి ఉన్నాడు చెప్పాలా? ఏ బలహీనత కలిగి ఉన్నాడు? ఎవరు? అపోస్తలులు. మేము ఆయన యందు అంటే యేసుక్రీస్తు ప్రభువారి నందుండి మేము కూడా బలహీనమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆయన కూడా జీవము గలవారు. బలహీనుడు ఆయన కూడా జీవము గలవారు ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు ఈయన కూడా జీవము గలవారు. అయితే ఆయనే బలహీనత కలిగి ఉన్నాడు అని చెప్పాను. ఈయనే బలహీనత కలిగి ఉన్నాడు. ఆయన ఏ బలహీనతను పొందాడు, ఈయన ఏ బలహీనతను పొందాడు. ఆయన బట్టి ఈయన కూడా బలహీన అయి ఉన్నాడు కానీ అంటున్నాడు కదా. ఈ అపొస్తలుల పౌలు గారు ఏ బలహీనత పొందాడు చెప్పగలరా? ఆయనకున్న బలహీనత 3, అవునా? అందులో 2 బలహీనతలు అపొస్తలుల పౌలు గారు అయి ఉన్నాయి. నిజమే. తండ్రి ఒక్కసారి మాట్లాడితే మాటకు లోబడడం అనే బలహీనత ఆయనకు ఉంది. ఎవరికి? అపొస్తలుల పౌలు గారికి. అందుకే అంటున్నాను బలహీన అంటే చాలా మంది అనుకుంటారు ఏ బలహీనత, అమ్మ పాపం అనే బలహీనత నాకు ఉందేమో. అమ్మ యేసుక్రీస్తు ప్రభువు వారు పాపం చేయించారు కదా, మరి ఏ బలహీనత అపొస్తలుల పౌలు గారికి వచ్చింది? అంతేనా? ఏ బలహీనత సంఘానికి రావాలి నాన్న? రావాలని వాక్యం చెప్పబడుతుంది. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో లేకుండా ఉండకపోయిన బలహీనత కలిగి ఉండాలా. అవునా? దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు ఆయన నిన్ను ప్రేమించే బలహీనత కలిగి ఉన్నాడు. ఎవరిని? సంఘాన్ని ప్రేమించే బలహీనత కలిగి ఉన్నాడు. అపొస్తలుల పౌలు గారు కూడా నిజ సంఘాన్ని ప్రేమించే బలహీనత కలిగి ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఆయన వెలుగెందు నడుచుకున్నట్టుగా తేజో సంబంధం యుద్ధ ఉపకరణాలు ధరించుకున్నట్టుగా అపొస్తలుల పౌలు గారు ధరించుకున్నారని చెప్పచ్చు. ఆయన ప్రతి దినాన్ని కూడా ఆయనగాను ఏం చేశాడంట? పరీక్షించుకున్నాడు. నిజమే. క్రీస్తు నేను పొందానా? క్రీస్తు నాలో ఉన్నాడా? క్రైస్తవ సంఘం అంతా కూడా ఈ దినాన
పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు నాలో ఉన్నాడా? ఒకటే కాదు, క్రీస్తు నాలో ఉంటే నిజమే ఆయన యొక్క దైవత్వం నాలో ఉందా? క్రీస్తు నాలో ఉంటే నేను వెలుగు సంబంధంగా ఉన్నాను లేదా? క్రీస్తు నాలో ఉంటే నేను వెలుగు ఎందు నడుచుకున్నట్టుగా నడుచుకుంటున్నానా, లేక రాత్రి ఎందు నడుచుకున్నట్టుగా నడుచుకుంటున్నానా? తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు క్రీస్తు నాలో ఉంటే తేజ సంబంధమైన యుద్ధోపకరణం నేను పొందుకున్నానా? అమ్మో, శరీరంలో నాలో పనిచేస్తున్నాయా ఆల్రెడీ? మన యొక్క స్వభావం పొందుకునే శిలువను పొందు నీ కొరకు నా కొరకు ఒక్కరి కూడా వదలలేదంట. మన స్వభావము, మన దరిద్రమైన స్వభావం ఒక్కరి కూడా ఆయన వదలలేదు. అన్నిట్లు కూడా ఆయనకి ఆపాదించబడ్డాయి. మరి ఇదే క్రైస్తవ సంఘం ఏ బలహీనత కలిగి ఉందంటే, ఏ బలహీనత కలిగి ఉంది? ఆయన ధరించుకున్నావా? ధరించుకున్నావు కాబట్టి ఎస్, నువ్వు ఆయనంటే బలహీనుడివి. ఎవరంటే ఆయన లేకుండా నీ జీవితంలో ఏ కార్యము జరగదు. దేవునికి స్తోత్రం. ఎస్, నేను అంటున్నాను, ఆయన పాదాలు పట్టుకోకుండా ఆయన పాదాలు పట్టుకోవడమే ఒక బలహీనత. క్రైస్తవం ఆ బలహీనత పొందగలదా? పొందలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. పొందలేకపోతుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన స్వభావం పొందుకున్నాడండి. అందుకే వాక్యం చెప్పబడుతుంది 5వ వచనం, మీరు విశ్వాసం గలవారి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కానియులా యేసుక్రీస్తు మీరే ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. ఎస్, అంటే సమస్తమును కూడా మనమే పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నాడా? ఇక వాక్యం చెప్పండి, మీరు విశ్వాసం గలవారి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. నిజమే, శోధించుకోగలుగుతున్నామా? ఎందుకంటే ఆయన స్వభావం లేకపోతే నిజమే ఆయన ధరించుకున్నాము, కానీ ధరించుకున్న పేరు మట్టుగా మాత్రమే, కానీ మళ్ళీ ఆయన క్రియలు ఏవి కూడా పనిచేయలేకపోతే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. మన యొక్క స్వభావం మనం పరీక్షించుకోగలుగుతున్నామా? నిజమే. ఎందుకంటే అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవగలరా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏ స్వరూపం ధరించుకున్నాడండి? దాసుని స్వరూపం. అవసరం అంటారా యేసుక్రీస్తు ప్రభువు వారికి? అయితే ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, మనం మనిషి పోలికగా పుట్టాం కదా, మన పోలిక ఏంటి? మన మనుషులమే కదండి. మరి ఆయన వల్లే మనం ఎందుకు రిక్తులుగా మార్చబడలేకపోతున్నాం? ఆయన వల్ల మనం ఎందుకు దాసుల స్వరూపం ధరించుకోలేకపోతున్నాం? అంటే ఆయన ధరించాడు కాబట్టి మనం ధరించుకోగలేద్దా? అరే నిజమే, ఆయన భూమికి వచ్చి సాక్షాత్తు, ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు కాబట్టి శోధింపబడే వారికి ఆయన సహాయం చేయబడిగా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ కష్టం నాకు తెలిస్తే, అమ్మో ఇంత కష్టమా, అంతే కదా. మనకు ఆకలి తెలుసు కదా, ఆకలిగా ఉన్నవాడిని ఏం చేస్తాం? అమ్మ ఆకలి అన్నం పెట్టమంటే ఏం చేస్తాం? మనం తినకపోయినా ముందు వాళ్ళకి పెడతామో, ఆకలి విలువ తెలుసు కాబట్టి. నిజమే, పాపం డబ్బు రావట్లేదు, అన్నం అడుగుతున్నాడు, పెడతాం. మన దగ్గర లేకపోయినా కదా, ఏదో చేసి ఆడికి ఆకలి తీరుద్దాం అనుకుంటాం. నిజమే. అంటే సాక్షాత్ మనమే అనుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారి సంగతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను చూసి ఆయన రిక్తులుగా మార్చబడ్డాడు. దాసునిక స్వరూపమును ధరించుకున్నాడు. ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని యొక్క స్వరూపం. మరి నువ్వే స్వరూపం ధరించుకోవాలి? ఏ స్వరూపం? ఒక క్రైస్తవుడు ఏ స్వరూపం ధరించుకోవాలి చెప్పండి? దేవుని యొక్క స్వరూపమును అద్భుతంగా ధరించుకోవాలి. దాని కొరకే ఆయన శిలువ మరణం పొందాడు. దాని కొరకే ఆ రిక్తునిగా మార్చబడ్డాడు. ఎస్, ఒకవేళ ఆ దాసత్వంలో ఒకరు నువ్వు ఉన్నట్టయితే, నేను అంటున్నాను ఈ దినాన ఆయన పడిన కష్టం వల్ల, లేకపోతే ఆయన పొందిన శిలువ మరణం ద్వారా ఈ దినాన నువ్వు విడుదల పొందగలగాలి. నిజమే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏంటంటే దాసుల స్వరూపం ధరించుకున్నాడు. నువ్వు ధరించుకోగలదు. ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం ధరించుకోవాలి. అందుకే యోబు భక్తుడు అద్భుతంగా ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో,
ఒక మాట ఉంటుంది, చదవగలరా? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఏంటట? ఈయన ఈ మాటకు అర్థం ఏంటి? ఆయన ధరించుకున్నాడంట, అది ఆయన ధరించుకుందా? అదేంటిది? ఆయన నీతి వస్త్రము ధరించుకున్నారు కాబట్టి అది ఆయన ధరించింది, లేకపోతే ధరించదా? ఆయన ధరించుకున్నది, మళ్ళీ ధరించడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ధరించావా? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ధరించావా? చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువును మీరు మన అందరూ ధరించుకున్నామా? ధరించుకోలేదా? యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుంటే నేను యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ధరిస్తాడు. లేకపోతే ఆయన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి శరీరేచ్ఛల ద్వారా వచ్చిన క్రియలు కాదండి. ఆ శరీరేచ్ఛల ద్వారా వచ్చిన క్రియలు కాదు. ఆ క్రియలు మనల్ని ధరించాలంట. ఏ క్రియలు అంటే నేను పొందేలాంటి సరిపోతుంది. అందుకే యోగం అంటూ నేను నీతిని వస్త్రము ధరించుకొని ఇంటిని అది నన్ను ధరించను. అది చదువు ఒకసారి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. చక్కగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నిజమే. ఎందుకు ఇవన్నీ? ఎవరు గుడ్డి వారి తండ్రి అయ్యేట, ఇంకెవరు దరిద్రుల తండ్రి అయిపోయేట, ఎందుకు ఆ కృప ఆయనకి ఇవ్వబడింది అంటే అంటున్నాను, ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా నీతిని వస్త్రం ఆయన ధరించుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆ యొక్క నీతి ఆయన ధరించింది. నువ్వు ఆయన ధరిస్తే నేను అంటున్నాను, ఆయన సాత్వికము, ఆయన యొక్క దీన మనస్సు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క మహిమ నిన్ను ధరిస్తుంది. ఎవరు ధరిస్తుంది? ఒక మనుష్యుని ధరించాలా? ధరిస్తే అప్పుడు నేను అంటున్నాను, ఎదుటి వారికి నీవు కూడా తండ్రి వలె ఉండగలవు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి నీతిని సమాధానం మనం ధరించగలుగుతున్నామా? మనం ధరించుకోగలుగుతున్నామా? ధరించుకుంటే నేను అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుంటే ఆయన క్రియలు నీలో పనిచేస్తాయి. అది నిన్ను వస్త్రం లేకపోతుంది. దేవునికి స్తోత్రం. అవి నిన్ను ధరిస్తాయి. ఎప్పుడైతే ధరిస్తాయో, ధరించడం అర్థం ఏంటి? ఈ వస్త్రం నేను ధరించానండి, వస్త్రం ధరించాను. ధరిస్తే ఇది నన్ను ధరించిందా, నేను ధరించానా? ఎస్, మనమే ధరించుకున్నాం. మరి ఇది మనం ధరించాలంటే, ఇదంతా ఇది ధరించుకోదు. అర్థమవుతుందా? ఎస్, నేను ఈ దినాన్న ఒక మంచి బట్టలు వేసుకోవాలి అన్న తలంపు థాట్స్ వస్తే ఎస్, ఇది నేను ధరిస్తుంది. నువ్వంతా నువ్వు ధరించుకోవాలనుకుంటే ధరించలేవు. దేవునికి స్తోత్రం. ఎస్, ఆ యొక్క మనసు ఈ వాక్యం నేను నీతిని ధరించాలి అనే ఆలోచన వస్తే నువ్వు ధరించుకున్నట్టే. అంటే అది నేను ధరించినట్లే. మనంతలో మనము ధరించుకుంటే అది ధరించే స్థితి కాదు, అది నీలో పని చేయదు. దేవుడి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు నేను ధరించుకున్నానని ఓ ఫోటో మెడలో వేసుకుంటే సరిపోద్దా? కాదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క క్రియలను నువ్వు గైకున్నట్టయితే, నువ్వు ధరించుకున్నట్టే, అప్పుడు ఆ క్రియలు నిన్ను ధరిస్తాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అది అన్నాడు, ఆ నీతిని ఆయన ధరించుకున్నాడు, ఆ నీతి క్రియలు ఆయన ధరించాయి అని చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. ఎస్, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ యొక్క క్రియలు, నిజంగా ఆ యొక్క నీతిని మనం ధరించామా? ఆ యొక్క స్వభావం మనం ధరించామా? యేసుక్రీస్తు ప్రభువును ధరిస్తే ఇవన్నీ కూడా నిన్ను ధరిస్తాయంట. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుంటే అంటే ఏ విధంగా ధరించుకోవాలి? ఒకరు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడట ఆయన్ని ధరించుకున్నట్లే వాక్యం ఉంది. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆయన ధరించుకున్నట్లే. అంటే నువ్వు బాప్తిసం ద్వారా ఆయన ధరించుకున్నావు, మరి ఆయన క్రియను ధరించాలంటే అలా ధరించుకున్నావు కదా. చాలా మంది అందరూ 99% క్రైస్తవులు అందరూ కూడా బాప్తిసం తీసుకునే క్రైస్తత్వం పొందుకున్నారు కదా, క్రైస్తవులు అయ్యాం కదా, ఆయన స్వభావం మార్చబడాలనే కదా. ఆల్రెడీ బాప్తిసం ద్వారా ఆయన ధరించుకున్నావు కదా, అవునా?
ఆయన క్రియలు కూడా ధరించుకోవాలా. చాలా మంది ధరించుకుంటారు కానీ ఆయన క్రియలు ధరించుకోరు. అందుకే ఈ మాట ఇక్కడ యోబు భక్తుడు ఆయన నోటంట వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నిజంగా ఆయన ధరించుకున్నామా అంటే అపొస్తలులు పౌలు అద్భుతంగా ధరించుకున్నారు కాబట్టి ఆయన కూడా బలహీనత దగ్గరికి వచ్చిందంట. నేను ధరించుకున్నాను అపొస్తలులు పౌలు గారని ఏ సంఘాలారా మీరు కూడా నా వలె ధరించుకున్నావా? ఆయనకున్న బలహీనత, ఆయన బలహీనుడు కాబట్టి అదే బలహీనత నాకు వచ్చింది. ఎస్, అద్భుతంగా ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఆ బలహీనత నాకు వచ్చిందనలా. అర్థమవుతుందా? ఆయన బలహీనుడు కాబట్టి యథావిధిగా నేను బలహీనుడే. దేనికి ఆ మాట అన్నాడు అంటే ఆ క్రియలు ఆయన పనిచేస్తున్నాయా అంటే ఆయన రిక్తుగా మారాడు, ఈయన రిక్తుగా మారిపోయాడంటదా? ఆయన దాసుడుగా మారాడు, ఈయన దాసుడుగా మారాడంటదా? ఎస్, మారాడని చెప్పాలా. ఆయన సేవ పరిచయంలో ఆయన మారాడు. ఎస్, అద్భుతంగా ఆయన మంచి ధనవంతుడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆయన దరిద్రుడిగా మారాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. అని కొత్త మందిర సంఘానికి అద్భుతమైన కృప దేవుడు అనుగ్రహించును గాక. ఎస్, ఈ స్థలంలో కూర్చున్న వారికి ఆ కృప అనుగ్రహించును గాక. ఆ కృప మనం ఆ కృపలో పాల్గొగలమా? ఆ కృప మనకి దేవుడు ఇస్తాడు కానీ ఆ కృపను పొందగలమా అంటే పొందే ఆలోచన ఉంటే నేను అంటాను ఆల్రెడీ నువ్వు ఆయన ధరించావు కాబట్టి అన్నాను ఇవన్నీ కూడా అదేవిధంగా నిన్ను ఏలుబడి చేయాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయనకున్న బలహీనత ఏదో ఆ బలహీనత, ఆయన బలహీనుడు కాబట్టి నీవు కూడా బలహీనవే. ఆయన సజీవుడు కాబట్టి నీవు కూడా సజీవుడే. ఆయన జీవము గలవాడు కాబట్టి నీవు కూడా జీవము గలవాడివే. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ దినాన నిజంగా కొత్త నిబంధన సర్వతర సంఘాలను కూడా అటువంటి అద్భుతమైన కృపను ఆయన ధరించుకున్న కృపను పొందుకోవాలి. కానీ ఆయన ధరించుకున్న కృపను మాత్రం పొందుకోలేకపోతుంది. దేవుని స్తోత్రం. బాప్తిసం తీసుకున్నాను బ్రదర్, నేను ధరించేసుకున్నాను కానీ క్రియలు ధరింపబడాలి కదా. అందుకే యోగ తండ్రి కదా నేను నీతిని వస్త్రము ధరించుకుని ఉన్నాను అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వస్త్రము ధరించుకున్నావు, అది ఆ వస్త్రము నిన్ను ధరించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని వస్త్రముగా ధరించుకున్నావు, ఆ క్రియలు నేను వస్త్రముగా ధరించాలి. ఆయన మహిమ వస్త్రముగా ధరించాలి, ఆయన కృప వస్త్రముగా ధరించుకోవాలి, ధరించుకోగలగాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు లోకానికి నువ్వు దాన్ని చూపించగలవు, లేకపోతే చూపించలేము. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5 ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5:17-18 చదవగలిగితే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. గలతీయులకు రాసిన పత్రిక 5:16-17-18 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురు వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు గారు రాస్తున్నారు, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారము నడుచుకోండి, అప్పుడు మీరు శరీర యాక్చువల్ ఏవంటే ఆ శరీర యాక్చువల్ ఏవంటే కింద రాయబడ్డాయి, మనం చదువుకున్నాం. అవన్నీ కూడా శరీర క్రియలు, శరీర యాక్చువల్. ఎస్, అవి మన జీవితంలో పొందకుండా ఉండాలి అంటే, మన జీవితంలో పనిచేయకుండా ఉండాలంటే మనం చదువుకున్న మూలవాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఆ మూలవాక్యంలో యేసు క్రీస్తు ప్రభువును ధరించుకుంటే నేను అంటున్నాను శరీరంలో ఉన్న శరీరాచరణ ఆలోచన ఉండకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఆ కృప సంఘం పొందుకోవాలి. ఈ దినం ఆ కృప సంఘం పొందుకోగలుగుతుందా అంటే ఇక సంఘంలో చాలా మంది ఆ కృప పొందుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఏంటి విరోధంగా అపేక్షించును? రెండు విరోధమే. దేవునికి స్తోత్రం. ఆత్మకు శరీరము నిజమే, అది విరోధంగా అపేక్షిస్తూ ఉంటది. కానీ మనం ఏం చేయాలా? అందుకే వాక్యం ఒక్కసారి చదవమ్మా. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును.
ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయి నిశ్చయించరో వాటిని చేయకుందురు. రెండు వ్యతిరేకం ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే మంచి చేయాలనుకుంటున్నాం, మంచి చేయలేకపోతున్నాం అంట. దేనికి? అన్నాను మనందరం కూడా ఆయన ధరించుకున్న వారమే, అయినా కూడా ఆయన క్రియలు మనల్ని ధరించట్లేదు కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం. నిజమేనా? ఈ దినం నుంచి భక్తిగా నేను ఉందాం అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాం. ఈ దినాన్ని పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాం. ఈ దినం నుంచే నేను బూతులు మాట్లాడను కానీ ఉండలేకపోతున్నాం. అవునా? ఎందుకంట? దేవునికి స్తోత్రం. ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఎప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోగలము? ఎప్పుడు శరీరేచ్ఛలు మనలో క్రియ చేయవు అంటే ఎప్పుడు చేయవు? ఎప్పుడు చేయనారు? యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు అది చేయలేరవు. ఎప్పుడైతే ఆ క్రియలు ధరించుకున్నామో అంటాం కదా, ఆ క్రియలు కూడా మనం ధరించాలి, వస్త్రం వల్ల ధరించాలి. నిజమే. ఎందుకంటే సంఘంలో చాలా కార్యాలు ఉంటాయి. ఎందుకంటే వెలుగుదూత కూడా అది ఏ స్వభావం, అది దేని ధరించుకుంటుందంట? వెలుగుదూత అంట. ఆ వాక్యం ఉంది, ఒక్కసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 11వ అధ్యాయంలో. సాతాను గాడు వెలుగుదూత ఆ స్వభావంను ధరించుకును అని ఉంటుంది, వేషం ధరించుకున్న వాక్యం ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14 and 15వ వచనాలు చదువుకుందాం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారికుల్లో నీతి పరిచారికుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవులు 2 గుంపులు ఉంటాయంటారా? ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్న గుంపు ఒకటి, రెండో గుంపు ఏ గుంపు? వెలుగుదూత. ఏ గుంపు అంట? వెలుగుదూత. అంటే అర్థం ఏంటి? వెలుగుదూత అంటే అర్థం ఏంటి? జస్ట్ లైక్ సాతాన్. ఒక్కసారి సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు అని ఇక్కడ వాక్యం చెప్పండి. ఎందుకు వెలుగుదూత ఆ యొక్క వేషం ధరించుకోవాలి? దాని నిజస్వరూపం ఏంటి? దేవునికి నిజస్వరూపం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, అంతేనా? దేవునికి నిజస్వరూపం ఏంటి? ఆయన దైవత్వం గలవాడు. దేవునికి నిజస్వరూపం ఏంటి? ఆయన మహిమ స్వరూపి, అంతే కదా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు? అవన్నీ వదిలి అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. అయితే ఇదే స్వభావం ధరించుకుంటుందంట. సంఘంలో 2 గుంపులు ఉంటాయి. ఇదే స్వభావము తెలియదంట. అంటే యాక్చువల్ నన్ను చూస్తే అమ్మో నిజంగా దేవుణ్ణి ఈయన ధరించుకున్నాడు అన్నట్టుగా ఉంటాం. కాకపోతే ఇక్కడ 2 విధాలు. ఒకటి ఆ విధంగా కనబడతాం, లోన క్రియలన్నీ కూడా చీకటి క్రియలు, బయట వెలుగుదూత అంటే వెలుగుమయంగా కనబడతాం. చాలా మంది క్రైస్తవులు తెలియదు. చాలా మంది క్రైస్తవులకి అమ్మో ఈ బ్రదరు, అమ్మో ఈ సిస్టర్, అమ్మో ఈ పాస్టర్ సూపర్ అనుకుంటాం. కానీ ఇది ఏం చేస్తాట? ఆ వేషాన్ని ధరించుకుంటది. ఏ వేషము? అసలు వేషం చెప్పాలంటే చీకటి కదా, వెలుగుని ధరించుకుంటుందంట. మరి వెలుగు ధరించుకుంటా, వెలుగు దాన్ని ధరించాలి కదా, ధరించదు. అర్థమవుతుందా? వెలుగు దాన్ని ధరించి దాని రక్షణ వచ్చినట్టే. వెలుగు ధరించుకుంటుంది అంతే, కానీ వెలుగు దాన్ని ధరించలేదు. ఎందుకు? లోన చీకటి ఉంటుంది కదా. లోన ఏంటి ఉంటుంది? లోన చీకటి లేకపోతే వెలుగు దాన్ని ధరిస్తుంది. అర్థమవుతుందా? వాక్యం అర్థమైందా? మనము కూడా లోన చీకటి ఉండి దేవుని ధరించుకుంటే దేవుని క్రియలను ధరించవు. అందుకే యోబు భక్తుడు ఆ విధంగా మాట్లాడాడు అక్కడ. నీతి నన్ను ధరించింది, నీతి నేను ధరించుకున్నాను, నీతి నన్ను ధరించింది. ఎందుకన్నాడు? ఇక్కడ ఈ వెలుగుదూత కూడా అదే అంటాడు, వెలుగుదూత వేషం ఆయన ధరించుకుని ఉన్నాడు. ఎందుకు? ఒకవేళ వెలుగుదూత ఆ వెలుగు ధరించుకున్నాడు కాబట్టి మరి వెలుగు ధరించాలి కదా, ఎందుకు ధరించలేకపోయింది? ఆ క్రియలు వాళ్ళు లేవు కదా. ఎందుకంటే ఓన్లీ పై రూపం మాత్రమే వెలుగు, లోనంతా చీకటమయము. అందుకే వెలుగుదూతనే ధరించలేకపోయింది. అందుకే అది వేషము, యాక్షన్. ఏంటంటే దాన్ని యాక్షన్. దేవునికి స్తోత్రం. అంటే నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, నేను చర్చికి వెళ్తాను బ్రదర్. దాని అంతం ఉందంట. చదువు అంతం ఏంటట? గనుక వాని పరిచారికుల్లో నీతి పరిచారికుల వేషము ధరించుకునే గొప్ప సంగతి కాదు. అంటే దానికి కూడా పరిచారకులు ఉంటారట. ఏంటి? ఎవరికి? వెలుగుదూతకు కూడా సాతాను గారికి పరిచారకులు ఉంటారట. ఎవరు? నీతి పరిచారకుల వేషము వారు ధరించుకుంటారంట. దేవుని స్తోత్రం. ఏ పరిచారకుల వేషం అండి? అంత హ్యాపీగా ఆలు స్తోత్రం చెప్తారు, ఆలు భాషలు మాట్లాడతారు.
వాళ్ళు స్తోత్రం చెప్తారు, వాళ్ళు భాషలు మాట్లాడతారు, అద్భుతంగా ప్రవచనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సూపర్. కానీ వాని క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ఎందుకు వాని క్రియలు చొప్పున? ఆయన క్రియలు బాగలేదు కాబట్టి వెలుగు వస్త్రము ధరించలేకపోయింది. వీళ్ళు ధరించారు, నో ఛాన్స్. మనం ధరిస్తాం, మన వెలుగు దగ్గరికి వెళ్తున్నాం, కానీ వెలుగు నీవు అవ్వకపోతే, ఆ వెలుగు నిన్ను ధరించకపోతే, ఆ నీతి నిన్ను ధరించకపోతే దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి మనకి ఎక్కడ తేడా లేదు. నీతి పరిచారకుల వేషం మాట వారి యొక్క ఎవరు సాతాను గారి శిష్యులు ధరించుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నిజంగా అది ధరించుకుంటుంది. మరి మనం ఏ వేషం ధరించుకుంటున్నాం? ఆయన వెలుగు కదా, ఆయన వెలుగును నువ్వు ధరించుకుంటే అద్భుతంగా ఆ వెలుగుని ధరించాలి, ఆ క్రియలను ధరించాలి. ధరించగలుగుతున్నామా? ధరించుకోలేకపోతే వెలుగుతా. నిజమే, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నాడు, మనం ధరించుకుంటున్నామేమో అంటే వేషం వేస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. వేషమా? ఒక వేషం వేసినట్లయితే ఈ దినాన్న నేను కూడా ఒక దినాన మనకు కూడా ఏముందంట, అంతం ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు మనం పరీక్షించుకోవాలి. అపోస్తలుడు పౌలు గారు అన్నట్టుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అంటున్నాడు కదా, 3, 4, 5 వచనంలో మనకు మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని నిజంగా ఆయన నిన్ను పొందానా, నిజంగా ఆయన నిన్ను ధరించుకున్నానా, ఆయన క్రియలను ధరించుకున్నానా, ఆయన ధరించుకుంటే ఆయన క్రియలు నాలో వెలువడి చేస్తున్నాయా, లేదా నీ చీకటమయముగా ఉండి నేను ధరించుకున్నానని యాక్షన్ చేస్తున్నానా? చాలా మంది అనుకుంటుంటారు, కానీ చాలా మందికి తెలియదు. హల్లెలూయా, ధరించుకున్నాం బ్రదర్, ఎందుకంటే మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము ధరించుకున్నాం అంటారు చాలా మంది. నిజంగా ధరించుకున్నామా? లేకపోతే ఒకవేళ ఇంకో రెండో గుంపు అవడం చెప్పండి, రెండో గుంపు సాతాను వేషం, వెలుగుదూత, దాన్ని ధరించుకున్నామా? లేదా నీతి పరిచారకుల వేషం ధరించుకున్నామా? ఎస్, ఆ వేషం ధరించుకోవడానికి ఆయన రక్తము చిందించలేదు. అర్థమవుతుందా? ఆ వేషం ధరించుకోవడానికి రక్తం చిందించుకోలేదు. అయినా కూడా రెండో గుంపు అంటాడు, ఎస్ మీ ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ రక్షించుకుని నాకు ఇష్టం లేదు, ఆ మాటగానే ఉంటుంది. కానీ రెండో గుంపు కూడా స్టార్ట్ అయిందే. రెండో గుంపు అంటే నేను చెప్పిన గుంపు నీతి పరిచారకుల వేషము, ఇంకోటి వెలుగుదూత వేషము. ఈ రెండో గుంపు కూడా స్టార్ట్ అయిపోయింది. సంఘాల్లో ఇప్పుడు ఏలుబడి చేస్తుంది, సమాజంలో ఏలుబడి చేస్తుంది. ఇవన్నీ కూడా ఆయన నీ కొరకు రిక్తునిగా మార్చబడ్డాడు, దాస్తున్న స్వరూపును ఆయన ధరించుకున్నాడు. నిజమే, నిజమే. అబ్రహాము సంతానకు పోలికను లేదా ఆ స్వభావం నన్ను ధరించుకున్నాడు. అన్ని విషయంలో సమానుభవం గలవాడిగా ఆయన ఉన్నాడు. అంటే అన్ని విషయాలు మనకున్న అన్ని విషయంలో అనుభవం గలవాడిగా ఉన్నాడు. ఎస్, నీ గురించి సమస్తము నీకు తెలుసు, ఆయన గురించి సమస్తము నీకు తెలుసు. ఆయన కూడా నీతి పరిచారకుల వేషం ఒకళ్ళు ధరించుకుంటే, అంటే నేను నీతిగా ఉన్నానని వేషం వేస్తే, ఏది నువ్వు దేంట్లో ఉన్నావంట, నువ్వు దేని ధరించుకున్నావు? వెలుగుదూత ఏ విధంగా అయితే వెలుగుని ధరించుకుందో అదే విధంగా మనం ధరించుకున్నాము. ఆ వెలుగు దానికి పనికి రాలేదు, లేదు ఇతరులు మోసం చేయని పనికి వచ్చింది. నిజమే, మనం కూడా ఒక కొంపతీసి ఆ వెలుగు పొందుతామేమో. ఏమంటున్నాను, నువ్వు పొందే వెలుగు, ఏమంటున్నాను నువ్వు పొందే ఆ కృప ఎలా ఉండాలంటే నిన్ను అది మార్చబడాలి, నిన్ను వస్త్రముగా అది కప్పాలి. దేవుని స్తోత్రం. కప్పితేనే నేను అంటున్నాను అద్భుతంగా నీవు కూడా ఆయన స్వభావంలో పాలిభాగస్తుడు అవ్వగలవు. ఆయన స్వభావం నిన్ను మార్చగలదు, లేకపోతే మార్చలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రిక ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమున మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన 2:7-8 ఉన్నట్టుగా నువ్వు ఆయన ధరించుకుంటే ఆయనకున్న అద్భుతమైన స్వభావంను నీకు దేవుడు అనుగ్రహించిన గాక, అనుగ్రహించాలి. 8వ వచనంలో ఏం చదువుకున్నాం? శిలువ మరణం పొందినంతగా, చదవమది, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. శిలువ మరణం పొంది ఎంత విధేయత అంటదా ఆయనకి? శిలువ మరణం పొందినంత విధేయత. నిన్ను అంత విధేయత చూపించమంటలేదు. అయ్యా నా వాక్యం లోబడి అంటాడు అంతే. నా వాక్యానికి విధేయత నువ్వు చూపించు. ఏది చేయొద్దన్నా చేయొద్దు, ఎస్ ఏది చేయమన్నా అది చెయ్యి. కానీ మరి ఆయనకున్న విధేయత మనకున్న విధేయత ఏంటి? అద్భుతమైన విధేయత, శిలువ మరణం పొందినంత విధేయత అని చూపించున్నాడు.
మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసి నిజమే రిక్తునిగా చేయబడ్డాడు. అద్భుతమైన పోలిక ఏంటంటే అద్భుతమైన విధేయత ఏంటంటే సిలువను పొందినంత విధేయత. నిన్ను సిలువను పొందమంటలేదు. పొందమంటున్నాడా? లేదు. మరి ఏ సిలువను పొందమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ముగించేద్దాం. పైగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. 2:20 అంతే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమార యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిలువను పొందంటే విధేయత చూపించి సిలువను పొందినంత విధేయత. మరి నువ్వు సిలువను ఏ విధంగా పొందగలుగుతున్నావు? ఏ విధంగా మనం పొందాలా? క్రీస్తుతో పాటు అపోస్తలుడు పౌలు గారు సిలువ వేయబడ్డాడంట. ఏ విషయంలో వేయబడ్డాడు? శరీర క్రియల విషయంలో ఆయన సిలువ వేయబడ్డా? ఎస్ అనొచ్చు. అని శరీర క్రియలు అపోస్తలుడు పౌలు గారి విషయంలో ఏ విధంగా పరిచయలేదు కాబట్టి అద్భుతమైన పరిచయం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి స్వభావం ఆయన ధరించుకున్నాడు కాబట్టి అట్టి స్వభావం ఆయన మీద ఏలుబడి చేసిందా లేదా? అందుకే ఆయన క్రీస్తుతో పాటు కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. నిజంగా సిలువ వేయబడ్డాడు ఆయన. అపోస్తలుడు పౌలు గారు గోపి సిలువ వేయబడ్డా? వేయబడలేదు. ఆత్మీయ స్థితిలో నన్ను శరీర క్రియలకి సిలువ వేశాడు. ఎస్, అందుకే క్రీస్తు జీవించున్నాడు. క్రీస్తుతో పాటు నేను కూడా జీవించుచున్నాను. ఏ విషయంలో జీవించున్నాడు? ఏ విషయంలో ఆ జీవం ఆయనకి ఏలుబడి చేసింది అంటే శరీర క్రియల విషయంలోనా లేదా దేవుల్లో జీవించే స్థితిలోనే ఆ జీవం ఆయనకు పనిచేసింది అంటారా? శరీర క్రియల విషయంలో కాదు, ఆల్రెడీ అది సిలువ వేయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే ఆయన విధేయత చూపించాడు, సిలువ మనం పొందిన విధేయత చూపించాడు, అదే విధేయత దేవుడు దిన మాట్లాడుతున్నాడు. నువ్వు చూపించగలవా? ఎప్పుడు చూపించగలవు? ఆయన నువ్వు పొందుకున్నావు, నిజమే. ఆయన పొందుకున్న తర్వాత ఏ చీకటి నీలో లేకపోతే, ఏ క్రియ లేకపోతే ఆయన యొక్క స్వభావం అద్భుతంగా నీలో క్రియ చేస్తుందట. ఆ స్వభావం నిన్ను ధరిస్తుంది. అప్పుడు నిజంగా ఆ విధేయత నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సంఘానికి ఈ దినాన ఆ కృప దేవుడు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సుద్రం